హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. చూడండి, మా ఈ చిన్ని ఛానల్ ఇప్పుడు 5000 సబ్స్క్రైబర్స్ అయితే చేరుకుందండి. దానికోసం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ మా ఛానల్ ని చక్కగా సపోర్ట్ చేస్తున్నారండి. అందుకనే అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఏంటంటే మా ఈ చిన్న ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందన్నమాట. 1 year దాటింది. అందుకని మేమేమనుకున్నామంటే 5000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక చిన్న గివ్ అవే ఇద్దాము అనుకున్నామంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో ఒక ముగ్గురిని అయితే సెలెక్ట్ చేద్దామని అనుకున్నామండి. అయితే మొన్నటికే మాకు 5000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. కాకపోతే మాకు కొంచెం ఊరెళ్ళడం నుంచి మేము ఈ లక్కీ డిప్ తీయడం అది లేట్ అయిపోయింది అనమాట. సారీ అండి. అందుకని ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు ప్రకటిస్తున్నామట ఆ విన్నర్స్ ఎవరు అన్నది. అయితే ముందుగా ఏంటంటే గివ్ అవే ఇవ్వడానికి మేము కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్ లో అయితే బుక్ చేసామండి. అవి మేము ఏ ఐటమ్ కొన్నామో అవన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, పార్సిల్ అయితే వచ్చేసింది. మేము బుక్ చేసిన ఐటమ్ అయితే వచ్చేసింది అమెజాన్ నుంచి. ఇవి మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఆ ఐటమ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అసలు ఎలాంటి ఐటమ్ కొనాలి, గివ్ అవేకి ఏమి ఇవ్వాలి అన్న దాంట్లో చాలా తర్జన భర్జనలు అయితే జరిగాయండి. చాలా చర్చా కార్యక్రమాలు అయితే సాగాయి రోజును. ఏంటంటే మాకు నచ్చిన ఐటమ్ మా అబ్బాయికి నచ్చట్లేదు, మా అబ్బాయికి నచ్చిన ఐటమ్ నాకు గాయత్రికి నచ్చట్లేదు. అలాగా అది ఇది అని చాలా సెలెక్ట్ చేసామండి. అవన్నీ అనుకొని లాస్ట్ కి అయితే ఇది సెలెక్ట్ చేసాము. ఇదేంటంటే నేను గాయత్రి కలిసి ఇది ఓకే చేసామండి. మా ఇద్దరికైతే ఈ ఐటమ్ బాగా నచ్చింది అనమాట. సో మా అబ్బాయి కూడా దీనికి ఒప్పుకున్నాడు. ఇదిగోండి, చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్ లో. ఇగో చూడండి, ఈ ఐటమ్ అయితే ఇదిగోండి ఒక ఫ్లవర్ పాట్ అండి. ఇది ఒక మెటల్ ది మాట. చూడండి, హోల్ కూడా ఇచ్చారన్నమాట. డైరెక్ట్ గా ఇందులోనే ప్లాంట్ వేసేసుకోవచ్చు అన్నమాట. వాటర్ అది డ్రైన్ అయిపోవడానికని ఇలాగా హోల్ కూడా వచ్చిందండి. చక్కగా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇంకా దీనికి చిన్న స్టాండ్ కూడా వచ్చిందండి. చూడండి, ఇది కూడా మెటల్ తోనే చిన్న స్టాండ్ కూడా ఇచ్చాడనమాట. కొంచెం వెయిట్ గానే ఉందండి. స్టాండ్ కూడా వెయిట్ గానే ఉంది. ఇదిగో చూడండి, ఇది ఇలాగా మనం ఎక్కడైనా టీపై మీద ఇలా పెట్టేసుకొని దాని మీద ఇలాగా పాటు పెట్టేసుకోవాలండి. చక్కగా అందులో అది కూర్చుంటుంది అనమాట. అటు ఇటు ఊగిపోవడం అలాగే ఏం లేకుండా చక్కగా కూర్చుంటుందండి. మనం ఎక్కడ కావాలంటే అలాగే ఇలా మూవ్ చేసుకున్నా కూడా అది ఏమి కదిలిపోవట్లేదు. చక్కగా ఉందండి. అదండి సంగతి. ఈ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసాం మేము. ఇక చూడండి, ఇందులో ఇలాగా డైరెక్ట్ గా కూడా మొక్క పెట్టేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాంటివైనా పెట్టుకోవచ్చు అండి. మనం ఒక డెకరేషన్ పర్పస్ లో వాడుకోవచ్చు దీన్ని. లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఇందులో వేస్తే ఇది బ్రాస్ ఐటమ్ కదా పాడైపోతుంది అనుకుంటే చూడండి, ఇలాంటి బ్యాంబూ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనం అందంగా పెట్టుకుంటా ఉంటాం కదా. అలాంటిది చిన్న గాజు బౌల్ తో ఇస్తాడు కదండి వాడు. ఇందులో ఆ గాజు బౌల్ దించేసుకుని అలా పెట్టుకోవచ్చు. ఇలా కూడా అందంగా ఉంటదండి. ఇంకా ఆ బౌల్ ఏది పాడవకూడదు, నీట్ గా ఉండాలి అనుకుంటే ఇదొక పద్ధతి అండి. వేరే పార్ట్ లో ఏదైనా మొక్క వేసుకుని అప్పుడు ఆ పార్ట్ దీంట్లో దించేసుకుంటే అది లోపల పాడవకుండా ఉంటది అన్నమాట. ఇదొక ఐడియా. ఈ విధంగా మేము ఇలా బాగుంటదని ఈ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసాము. ఇదిగోండి, మిగతా 2 గిఫ్ట్ ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఇదిగోండి, ఈ 2 కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో కూడా గిఫ్ట్లు ఉన్నాయి. అయితే మేమేమనుకున్నామంటే ముగ్గురికి 3 రకాలైన గిఫ్ట్లు బుక్ చేద్దాం అనుకున్నామండి ఫస్ట్ అయితే. కానీ తర్వాత ఏమనిపించిందంటే లేదు, ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి నచ్చి మాకు ఇచ్చింది కన్నా వాళ్ళకి ఇచ్చింది బాగుంది, అలా కంపారిజన్ వస్తుంది కదండి. అందుకని అలా కాకుండా ముగ్గురికి ఒకే ఐటమ్ అయితే బుక్ చేసేసామండి. అందరికి మంచి ఐటమ్ ఇవ్వాలనే మా ఉద్దేశము. అందుకనే నేను గాయత్రి బాగా సాటిస్ఫై అయిన ఐటమ్ మాట ఇది. అందుకనే ఇంకా వేరే ఐటమ్స్ ఏమి మార్చకుండా 3 ఒకేలాంటివి తీసుకున్నామండి. అయితే మా ఐడియా మీకు ఏమనిపించింది అంటే 3 ఒకేలాంటివి తీసుకున్నాం కదా, పర్వాలేదా, లేదు 3 డిఫరెంట్ గా ఉండాల్సిందా అనేది ఒకసారి మాకైతే కమెంట్ చేయండి. ఇగోండి, ఇలాగా ఈ 3 ఇలాగా ఉన్నాయండి. ఇలా చూడండి, చాలా స్పేసియస్ గా ఉందండి. ఒకవేళ డైరెక్ట్ గా ఇందులో మొక్కేద్దాం అనుకున్నా కూడా కొంచెం పెద్ద మొక్కే పడుతుందండి. మరి చిన్నగా అయితే లేదు, స్పేస్ ఎక్కువగా ఉంది. లోపల కూడా చాలా బాగుందండి. ఒక మీడియం సైజ్ లో ఉంది మాట. మరీ స్మాల్ సైజ్ అయితే కాదండి, ఒక మీడియం సైజ్ లో ఉంది. అదండి ఈ గిఫ్ట్ల సంగతి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అసలు ఎవరు విన్నర్స్ అన్నది ఇప్పుడు ప్రకటిస్తానండి. అయితే మేమేం చేసామంటే చెప్పాను కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళల్లో మాత్రమే, కమెంట్లు పెట్టిన వాళ్ళల్లో మాత్రమే మేము ముగ్గురిని సెలెక్ట్ చేసామండి. సో మన ఈ గివ్ అవేకి సెలెక్ట్ అయిన వాళ్ళలో ఫస్ట్ పేరు చెప్తానండి. ఇప్పుడు ఆ పేరు అనౌన్స్ చేస్తాను. అదేంటంటే రాధాకృష్ణ గారండి.
కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు, మీరు పెట్టిన కమెంట్లన్నీ చదివామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. ముగ్గురులో మీరు ఒకలండి. ఈ గిఫ్ట్ అయితే మీకు పంపిస్తాము. మేము డిస్క్రిప్షన్ లో మా ఈమెయిల్ ఐడి అది పెడతామండి. మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అది ఆ అడ్రస్ కి, ఆ ఈమెయిల్ ఐడికి పంపిస్తే మేము మీకు కొరియర్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అది సంగతి. ఫస్ట్ అయితే రాధాకృష్ణ గారు అయితే గెలిచారండి. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. ఇప్పుడు సెకండ్ విన్నర్ ని అనౌన్స్ చేస్తానండి. సెకండ్ గివ్ అవేకి సెలెక్ట్ అయిన వారు ఎవరంటే పరమట వెంకటరమణ అండి. వెంకటరమణ గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ మేము చదువుతాము. మాకు చక్కటి ఎనర్జీ ఇస్తుందండి మీ కామెంట్ చదివితే. చాలా థ్యాంక్ యూ అండి. అయితే మూడో సబ్స్క్రైబర్ ఎవరంటే, ఈ గివ్ అవేకి సెలెక్ట్ అయిన మా మూడో సబ్స్క్రైబర్ ఎవరంటే మాధవి సత్యవోల్ అండి. మాధవి గారు కంగ్రాచులేషన్స్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని, మీరు మంచి కమెంట్స్ పెట్టి మమ్మల్ని గైడ్ చేయాలని, మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీ కమెంట్ ద్వారా తెలియజేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇగోండి మీకోసం ఈ గిఫ్ట్. మీ ఈమెయిల్ ఐడి అది, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అది పంపిస్తే మేము మీ ఇంటికి కొరియర్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. అదండి మా గివ్ అవేలో విన్నర్స్ సంగతి. వీళ్ళు ముగ్గురు ఈ గివ్ అవేలో సెలెక్ట్ అయిన విన్నర్స్ మాట. అయితే మాకు ప్రతిరోజు కమెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మిగిలిన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ సపోర్టు, ఎంకరేజ్మెంట్ ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఏంటంటే మా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఇంకొక చిన్న గివ్ అవే అయితే ప్లాన్ చేసుకుందామండి. అప్పుడు మిగిలిన వాళ్ళల్లో ఇంకొంతమందికి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము గిఫ్ట్లు. సో మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలాగే ఉండాలని, మీరు ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నామండి. అయితే మీకు మేము ఇస్తున్న ఈ గిఫ్ట్లు ఎలా అనిపించాయి అన్న అభిప్రాయం మాత్రం తెలియజేయండి. అయితే మేము ముందు ఏమనుకున్నామంటే సారీస్ ఇద్దాం అనుకున్నామండి. కాకపోతే విన్నర్స్ లో జెంట్స్ ఎవరైనా ఉంటే సారీ ఇవ్వడం బాగోదు కదా, అందుకని అలా కాకుండా ఇది ఇలాగా ఒక హోమ్ డెకరేటివ్ ఐటమ్ ఇస్తే ఎవరు విన్ అయినా బాగుంటుంది కదా ఇవ్వడానికి అన్నట్టుగా ఇది సెలెక్ట్ చేసామండి. నేను గాయత్రి ఈ ఐటమ్ కి అయితే సెలెక్ట్ చేసామన్నమాట. మా ఐడియా మీకు ఎలా నచ్చిందా లేదా, మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయం అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.